హాయ్ అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు స్ప్రౌట్స్‌తో చపాతీ చేయబోతున్నానండి. ఇవేనండి స్ప్రౌట్స్ అంటే మొలకలండి. మొలకలతో నేను చపాతీ చేయబోతున్నాను. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్‌లో ఈ స్ప్రౌట్స్‌ని మొత్తం వేసేయాలండి. నేను దాంట్లోనే 4, 5 బీట్రూట్ ముక్కలు కూడా వేసానండి. క్యారెట్ ముక్కలు, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, కొద్దిగా ఒక స్పూను జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏం వేయొద్దండి. దాంట్లో ఉన్న తడే సరిపోతుంది. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలని చూడండి. ఇలా మిక్సీ పట్టాలండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం అట్లానే నేను ఒక వాయి వేసాను. ఇంకొక వాయి కూడా వేసి మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది సాల్ట్ అండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత గోధుమ పిండి వేసుకోవాలండి. ఈ పిండిలో మనం గోధుమ పిండి వేసిన తర్వాత వాటర్ ఏం వేయొద్దండి. దీంట్లో ఉన్న తడే సరిపోతుంది. గోధుమ పిండి మనకి ఎంత కావాలో చూసుకొని అంత వేసుకోవాలండి. నాకైతే ఒక గ్లాస్ పట్టిందండి. ఒక గ్లాసు గోధుమ పిండితో కలిపాను నేను, వాటర్ ఏం వేయకుండా. ఇట్లా కలుపుతూ గట్టిగా కొద్దిగా లాస్ట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి ఇట్లా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చపాతీలాగా ఒత్తుకోవాలండి. గోధుమ పిండి వేసి కొంచెం దాన్ని డిప్ చేయాలండి. గోధుమ పిండిలో అటు ఇటు ఆ స్ప్రౌట్స్ చపాతీ ముద్దని డిప్ చేసి ఇట్లా చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఆ గోధుమ పిండినంతా మొత్తం కింద రాల్చేసి దాని మీద ఉన్న పొడినంతా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్ మీద కాల్చుకోవాలి. అంటే పెనం మీద అండి. ఆ పెనం మీద అటు ఇటు కాల్చుకున్న తర్వాత నెయ్యితో కాలుస్తున్నానండి నేను. మీకు ఇష్టమైతే నూనెతో అయినా కాల్చుకోవచ్చు. నెయ్యితో కాలుస్తున్నా నేను. అటు ఇటు ఎక్కువ ఆయిల్ కానీ ఎక్కువ నెయ్యి కానీ వాడొద్దండి. ఒక్క స్పూన్ వాడండి చాలు, ఎక్కువ వాడద్దు. ఇంతేనండి. స్ప్రౌట్స్ చపాతీలన్నీ ఇట్లానే కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ స్ప్రౌట్స్ చాలా ప్రోటీన్ ఉంటుందండి. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇవి తినటం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతామండి. ఇవి ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.